ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో అదితి, హలో ఇంద్ర. హైదరాబాద్ వెళ్ళావా? అందరికీ నేను కొనిచ్చిన పెళ్లి బట్టలు ఇచ్చావా? ఇప్పుడే వచ్చాను. అందరికీ బట్టలు ఇచ్చాను. అమ్మా నాన్న ఏమంటున్నారు? మీ అమ్మ నాన్న, అవంతి అక్క, కార్తీక్ అన్నయ్య, బామ్మగారు, మీ తమ్ముడు గౌతమ్, మరదలు అహల్య అందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు పెళ్లి టైంకి వస్తానని చెప్పావు కదా. నేను ఆ మాట చెప్తుంటే నువ్వు రావేమోనని డౌట్ పడుతున్నారు. పెళ్లి టైంకి వస్తానని అందరికీ చెప్పు. స్పీకర్లో పెట్టాను. ఏది? ఫోన్ ఒకసారి మా నాన్నకి. హలో ఇంద్ర, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను నాన్న, టెన్షన్ అవ్వకండి. పెళ్లి టైంకి ఖచ్చితంగా వస్తాను. మళ్ళీ ఏమైనా అడ్డంకులు వస్తాయేమో. పెళ్లికి ముందే వస్తే బాగుంటుంది ఇంద్రా. అమ్మా, ఈసారి ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను తప్పకుండా వస్తాను. అమ్మా, మీరు కోరినట్టు అతిథిని పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. చాలా థ్యాంక్స్ రా. మనమంతా అతిథికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఈ పెళ్లి జరిగి తీరాలి. షూర్ నాన్న, నా ప్రాణం పోయినా సరే మీకు మాట రానివ్వను. మీ మాట నిలబెట్టి తీరుతాను. దట్స్ మై బాయ్. రే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు కోరుకున్నట్టు నీ పెళ్లి కళ్యాణ మండపంలో గ్రాండ్ గా చేస్తాం. అందరినీ పిలుస్తాం. థ్యాంక్స్ నాన్న. ఫోన్ ఒకసారి అతిథికి ఇవ్వండి. చెప్పు ఇంద్రా. నేను పెళ్లి టైంకి తప్పకుండా వస్తాను. ఎవరిని టెన్షన్ పడద్దని చెప్పు. ఉంటాను. నువ్వు వస్తావింద్రా. నీ విషయంలో నాకు ఏ టెన్షన్ లేదు. నిన్ను కలిశాక నా భయాలన్నీ తీరిపోయాయి. సీ యూ. ఇప్పుడు మీ అందరికీ డౌట్ తీరిందా? ఇంద్ర వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు, మా పెళ్లి జరుగుతుంది. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను. బాయ్ ఆంటీ. బాయ్ గౌతమ్. బాయ్ అహల్య. పెద్దవిడకి ఇంద్ర పంపించిన బట్టలు నచ్చినట్లేవు. ఆవిడకి ఇంద్రనే నచ్చడు. మరే మన కోసం ఇంద్ర పెళ్లి బట్టలు పంపించాడు. చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా సుభద్ర. పొద్దుటి నుంచి నేను పడిన టెన్షన్ అంతా తీరిపోయింది. ఏంటండి, ఏం జరుగుతుంది? ఆదిత్య ఇంద్రగారిని కలవడం ఏంటి? ఇంద్రగారితో మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. భయం వేస్తుందండి. మీరేం కంగారు పడకండి. ఆదిత్య ఏదో గేమ్ ప్లాన్ చేస్తుంది. తను కావాలని ఇదంతా చేస్తుంది. కావాలని చేయడం ఏంటండి? తను చెప్తుంది కదా, తను కాశ్మీర్ వెళ్ళాను, ఇంద్రని కలిశాను అని. లేదు అహల్య గారు, ఆదిత్యకి ఇంద్ర గురించి ఏదో తెలిసింది, అందుకే ఇలా ప్లే చేస్తుంది. అంటే ఇంద్రగారు చనిపోయిన విషయం అదితికి తెలిసిపోయిందా? లేదు, ఇంద్ర చనిపోయిన విషయం తెలుసుంటే ఆదితి లాంటి అమ్మాయి ఇంత కూల్గా మాట్లాడుతూ ఈ పాటికే ఇంద్ర లేడు అన్న నిజాన్ని అందరి ముందు బ్లాస్ట్ చేసేది. అలా కాకుండా తను ప్రశాంతంగా ప్రవర్తిస్తుందంటే ఏదో స్కెచ్ చేస్తుందని అర్థం. అయితే
ఒక పని చేయండి, కాశ్మీర్లో ఇంద్ర గారి కొలీగ్ మురళి అన్నయ్య ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేసి కనుక్కోండి. నిజంగా అదితి కాశ్మీర్కి వెళ్ళిందో లేదో మనకు తెలుస్తుంది. కరెక్టే హల్జీ గారు, టైంకి గుర్తు చేశారు. ఇప్పుడే కాల్ చేస్తాం. హలో గౌతమ్, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు. నేను బాగున్నాను మురళి. నాకు ఒక ఫేవర్ కావాలి. ఏంటో చెప్పు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తావా? హలో 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 హలో, ఏంటి సరిగ్గా వినిపించడం లేదు? మురళి, అదితి కాశ్మీర్కి వచ్చిందా? హలో గౌతమ్, గౌతమ్ నాకేం వినిపించట్లేదు. ఇంద్ర గురించి తనేమైనా తెలుసుకుందా? గౌతమ్ నువ్వేం చెప్తున్నావు? హలో మురళి, అదితి కాశ్మీర్కి వచ్చిందా? ఇంద్ర గురించి ఏమైనా అడిగిందా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. కాసేపు ఇక టౌన్కి వెళ్తాను, అప్పుడు ఫోన్ చేస్తాలే. హలో హలో మురళి, ఏమైందండి? మురళి అన్నయ్య ఏమన్నాడు? తను ఊర్లో ఉన్నాడని ఏదో చెప్తున్నాడండి. అక్కడ సరిగ్గా సిగ్నల్స్ లేవనుకుంటా. ఇప్పుడు ఎలా అండి? అదితి కాశ్మీర్కి వెళ్ళిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఓ పని చేద్దామండి. ఇందాక అదితి ఇంద్రకి కాల్ చేసింది కదా, ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం. చూసారా, ఇందులో అదితి నుంచి ఇన్కమింగ్ కాల్సే లేవు. ప్రతాప్ గారి ఫోన్ కి ఇంద్ర గారి ఫోన్ యాక్సెస్ ఇచ్చారు కదా మీరు. ఒకవేళ అదితి ఆయనకి ఏమైనా ఫోన్ చేసిందేమో, ప్రతాప్ గారు తెలియకుండా మాట్లాడేశారేమో. అది కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. హలో, చెప్పు గౌతమ్. ప్రతాప్, అదితి నీకేమైనా కాల్ చేసిందా? నువ్వేమైనా మాట్లాడావా? అదేం లేదు గౌతమ్, నాకే ఫోను చేయలేదు. ఓకే. ప్రతాప్కి కూడా కాల్ రాలేదంట. ఏంటండి ఇది? ఎవరికి ఫోన్ చేసినా ఏమీ తెలీదు అంటున్నారు. అటేమో అదితి నేను కాశ్మీర్కి వెళ్ళాను, ఇంద్రగారిని కలిశాను అని ఏదేదో చెప్తుంది. నాకు ఏం అర్థం కావట్లేదండి, చాలా భయంగా ఉంది. అహల్య గారు, మీరేం టెన్షన్ అవ్వకండి, అంతా నేను చూసుకుంటాను. అదితి కావాలనే గేమ్ ప్లాన్ చేస్తుంది. తన గేమ్ ఏంటో వెళ్ళి నేను అదితిని అడిగి తెలుసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి ప్లీజ్.